We get lost, we can get high. Because me gone, I feel alive. Anywhere, anyway, I will love you. We rule the world, just you and I. Just let me down, we walk the line. When other things go wrong, I'll take a shot for you. Give me your love, give me clouds, never let you go. Give me your love, give me clouds, never let you go. సంధ్యవేళ సుందరాంగి సాయం సమయంలో ఆ శిరీష అనే పడతి చక్కగా మేడ మీద విహరిస్తున్నప్పుడు సంధ్యవేళ సుందరాంగి సింధువేయు వెన్నెలలో సంధ్యవేళ సుందరాంగి గమ పద నిద పమ గమ గరిస సంధ్యవేళ సుందరాంగి సింధువేయు వెన్నెలలో సందు చేసుకొని నీవు సందు చేసుకొని నీవు చందమా ఎక్కడ అక్కడే ఉన్నాడు పర్వాలేదు. ఇక్కడ ఎవరు కూడా సైకిల్ కావద్దు. ఈ సైడ్ అడిగిన వాళ్ళు చెప్పాలి. పెద్దలు చెప్పాడు తేడా లేదు అందరూ అది అది ఉన్నట్టు ఇప్పుడు చిరంజీవి గీతం అన్న అనుకోవాలని అవకాశం అందరూ పాడుతుంటారు. ఏంటది? ఓకేనా లాస్ట్ ఇప్పుడు తమ యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఏదో ఉంటుంది తమ ఇంట్లో ఉన్న తిట్ట అదే ఏదో ఇస్తాం. మనందరం చక్కగా ఈ 1st జనవరి నవ్వుకుంటూ హ్యాపీగా ఉండాలి. అందుకోసం లాస్ట్ టేక్ ఇట్ ఇప్పుడు ఎగ్జామ్స్ లో కూడా అంతే పాస్ అంటారా? అదే నేను పాస్. సరే ఓకేనా? మీ పేరు ఇప్పుడు అనిత తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మీకు వచ్చిన పాట పాడండి, మాట్లాడండి, డైలాగ్ చెప్పడేదే. గుడ్ గుడ్ గుడ్. స్వాగతం సుస్వాగతం ఈ కొత్త దంపతులు. గట్టిగా మీ అందరూ చప్పట్లు. ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు నిలబడాలి. నిలబడి మీ పేరు? నువ్వులే. అనుదీప్ అండ్ అనిత. క్యా బాత్ హై. ఇద్దరు పేర్లు కూడా చక్కగా కలిసాయి. చూడటానికి ముచ్చటగా ఉన్నారు. కానీ మీకు అర్థం కొంచెం దీకుంటే ఇంకా బాగుంటుంది. అఫ్కోర్స్ మీకు అర్థం మీ ఇష్టం, మాకేం అర్థం లేదు. అంటే ఆమె ఒకవేళ చెప్తే మీరు ఇంకా అందంగా ఉంటారు అనే ఉద్దేశం. అది సంగతి. అంతేగా? అఖిల 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 నీ చేయరా టెస్ట్ ఓకేనా? అది ప్లీజ్ ఎక్కడ ఎవరు సిగ్గుపడకండి. అందరూ మనం ఒక కుటుంబం. పాట పాడమ్మా. కూర్చొని పాడండి, నిలబడి పాడండి, మీ ఇష్టం. ఏదో వచ్చింది 4 చేసేప్పుడు, లేదంటే ట్రావెల్ చేసేప్పుడు, లేదంటే వాష్రూమ్ ఉన్నప్పుడు, బాత్రూమ్ స్నానం చేసేప్పుడు పాడుతుంటాం సహజంగా మనం. సో కేర్ ప్లీజ్. అందరూ డెకరేషన్ నుంచి పాడండి.
ఏదో డోంట్ డిలే. ఇప్పుడు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? వెరీ గుడ్. అంటే లవ్ మ్యారేజ్ తప్పదు కాదు నేను అనేది, కొట్టిగా అడిగాను. చాలా అదృష్టవంతులు. నువ్వు కళ్ళు నలుచుకుంటావు ఇంత నేను బాగా ఉన్నా. అంత చక్కటి అనిత అమ్మాయి మీకు భారీగా లభించింది, అదృష్టం. వెరీ గుడ్. ఓకేమ్మా అనిత ప్లీజ్ ఏదో ఒకటి ప్లీజ్. చాలా చూస్తాను అనుకుంటా కదా, కపిల్ కామెడీ షో నెట్ఫ్లిక్స్ లో వస్తుంది. చాలా బాగుంటుంది, అంటే న్యాచురల్ గా ఉంటుంది. అక్కడ డైలాగ్స్ రాయటం ఏమి ఉండదు అట్లా. మంచి సాంగ్. కిరణ్ గారిని తీసుకెళ్ళి డైలాగ్ చెప్పండి. ఇంట్లో మీ ఆయన ప్రపోజ్ చెయ్యి, లేకపోతే ఇప్పుడు ప్రపోజ్ బాగుంటది. న్యూ కపుల్స్ కదా, ప్రపోజ్ చేస్తే బాగుంటది. ఇప్పుడు నువ్వు అన్నది మంచి చక్కటి గీతాన్ని మికురులు కదిపి నీవు ఆడు వేళ మారుతమా అని మేడ మీద ఉన్నప్పుడు అమ్మాయి తలాల తిరుగుతున్నప్పుడు వెంట్రుకలు కదులుతున్నప్పుడు పాడుంటారు కదా. లేదు మన అబ్బాయికి లేదులే. మనోడు కోడలో అది కాదు. ఇప్పుడు ఏం రాదు జనాలు పడి అందరు నిలబడతారు. అమ్మాయికి వచ్చు అంటే కొద్దిగా మగమా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. అత్త కూడా కథ కూడా చెప్తుంది తర్వాత. ఫాస్ట్ మూమెంట్ కావాలి. ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. డోంట్ డిలే, డోంట్ డిలే. అందరూ సైలెన్స్. అంతా కవర్ చేయాలి. ఏం చేస్తామే నీ డిలేకి. సరే సరే కవర్. ఓకే ఓకే డిస్టర్బ్ చేయకండి. యూస్ లైవ్ పెట్టుకున్నాడు అన్న. ఓ నువ్వు కవర్ చేస్తున్నావా? నువ్వు కవర్ చేసింది చెయ్యి, పర్లేదు. ఈడొకడు పాడమ్మా ప్లీజ్ ప్లీజ్. మీ పేరు? శ్రావణి. లావణ్య చక్కగా పాడుతుంది. మీరందరూ ఒకసారి గట్టిగా చప్పటితో అనుకుంది. అందుకే పాడమని. ఎస్ కెరీర్ ప్లీజ్. అక్కడ రీమిక్స్. ఏదైనా దేవుడికి ఏదో ఇష్టం. అనిత నిన్నే వదలలేదంట అక్కడ. నువ్వే కొంచెం టైం ఇచ్చారు అంతే. పేమెంట్ ఇస్తేనే పని జరిగింది. ఏదో మీ ఇష్టం వచ్చిన పాడు పాడండి, ఏదైనా పర్లా.
దా, అత్తయ్య ఇంటి ఎవరైతే పక్కకి వెళ్ళిపోయింది. అత్తయ్య ఇటు కూర్చోమను. అత్తయ్య అక్కడ ఉంది, లైవ్ లో లేరు, మీరు ఇక్కడ కూర్చోవాలి. ఓకే ఓకే. రాజా అంటే మైక్ మిస్ అయింది. నేనేం చెయ్యట్లేదు, నువ్వు నాకు చెప్తే కదా. ఫోను భ్రాంతిలోకి వెళ్ళిపోయారు. కమ్మని తలుపుల కావ్యమయే కవితలు రాసే మౌని రాజుల ఊహలు కవితలు రాసే పాడండి. ఇదవట్లేదు పాడు. రాగం పట్టుకోమా లావణ్య. స్వరములు కొలిచే గానమిది, ఋతువుల రంగులు మార్చేది, కల్పన కలిగిన మధుభావం బ్రతుకుల పాటగా మలిచేది, మనసు కదిలిన మృదునాదం, మనసు కలిగిన మృదునాదం. కాదులే, ఇంకొక మాట చెప్పు. రేపు పొద్దున కాబోయే పాడలు అక్క నువ్వు మాత్రం వదిలిపెట్టద్దు అసలుకి. సమస్య ఇప్పుడు వీళ్ళంటే ఇప్పుడు ఇక్కడ మన కొడుకున్నాడు, కోళ్ళు ఉంది, కోడలు నేను చూసాను. ఆ పాట నచ్చిందా? At the age of 74 years, myself, వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వద్దు. మీరు తగ్గేదేలే. గట్టిగా ప్రయత్నం చేసి ఏదైనా చేయగలరు మనుషులు. అర్థమైందా? ప్లీజ్, నీ ఇష్టం ఏదైనా చెప్పు. అయితే ఒక విషయం, ఇక్కడ అక్కడ పైన ఇంకా నీ పాడినట్టు ఎవడో పాడితే నాకు మాత్రం పాడుతాను అసలు అక్కడ జాగ్రత్త. అది కూడా చెప్తున్నా నీకు. అర్థమైందా? నీ పేరేంటన్నా? అఖిల. అఖిల. అఖిల ఎంత అద్భుతమైన నామధేయము. ఇప్పుడు అఖిల మీకు చిరంజీవి అఖిల మంచి సాంగ్ వినిపిస్తారు. ఈరోజు మర్చిపోలేము మనం ఒక అద్భుతమైన మంచి రోజు. ఈరోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందని ప్రతి వాళ్ళు ఎదురు చూడాలి. యా, వై నాట్? ఏదైనా పర్వాలేదు. డైలాగ్ చెప్తుంది అఖిల, గట్టిగా వినండి. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, ఎదుటి వాడికి మనం అంటే అవసరం ఉండాలి. దట్ సింపుల్. మరొకసారి రిపీట్ ప్లీజ్. ఎదగాలంటే ఏం చేయాలి? చెప్పు పర్వాలేదు. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే మన వల్ల కాదు. ఏం చేయాలి? మరి ఏం చేయాలి? మన దగ్గర మ్యాటర్ ఉండాలి. అది ఎస్ కరెక్ట్. మంచి డైలాగు. ఐ మీన్ వాక్యం చిన్నదైనప్పటికీ దానిలో చాలా అర్థం ఉంది. అవన్నీ అవసరం లేదు. మనలో దమ్ము ఉంటే, మనలో ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలం అనేది దాని యొక్క అర్థం అనమాట. అబ్సల్యూట్లీ రైట్ వర్డ్స్ వితౌట్ ఎనీ హ్యాస్టేషన్. ఎవ్రీబడి కెన్. ఐ థింక్ అంటే మనం ఆ విధంగా నువ్వు అలాగే ముందుకు వెళ్తున్నావా? లొంగాలి, వంగాలి, గింగాలి ఇవన్నీ అవసరం లేదు. మనలో మ్యాటర్ ఉంటే ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేమ్మా, మీరు ఒక చక్కటి గీతాన్ని ఆలపించండి లేదా డైలాగ్ చెప్పండి. అది మాకు పాఠం చెప్పు. అయితే ఎందుకు వచ్చిన వాళ్ళు ఇదంతా? అబ్బాయి అందరూ విద్యార్థులు మనం ఇప్పుడు. అమ్మాయి మాకు చక్కగా మనకి లెక్చర్ ఇస్తుంది. ఏదైనా ఒక మంచి విషయం. సో ఆ విధంగా మహాత్మా గాంధీ గారు అని మొదలు పెడితే ఇప్పుడు మళ్ళీ అటు వెళ్ళిపోతాం అందరం. పర్వాలేదు. మహాత్మా గాంధీ గారు, అబ్రహం లింకన్ గారు, అలాగే మనం అంటే కొంతమంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను మనం చదివినప్పుడు అబ్రహం లింకన్ ఎంతమందికి తెలుసు? ఇక్కడ తెలుసా? హ్యాండ్స్ అప్. అబ్రహం లింకన్ అంటే రేజ్ ద హ్యాండ్స్. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఎవరికి తెలీదా? పాఠాలు ఒక ప్రిన్సిపల్గా ఉన్నారు. విద్యార్థులకు అద్భుతమైన విద్యాబోధన చేస్తుంటారు. వారికి పాఠాలతో పాటు సభ్యత, సంస్కారం, డిసిప్లిన్ కూడా నేర్పడం అనేది చాలా అవసరం. బికాజ్ కాలేజెస్కు లేకపోతే యూనివర్సిటీస్కి వెళ్ళిన తర్వాత చదివాము, పాస్ అయిపోయాము, ఉద్యోగం వచ్చింది, డబ్బు సంపాదిస్తున్నాము, ఇవన్నీ కాదు. ఓకే, జీవితానికి అవసరమైనవి కరెక్టే, కాదంటే అట్ ద సేమ్ టైం సభ్యత, సంస్కారం, డిసిప్లిన్, సొసైటీలో ఉండాల్సిన విధానం
ఎదగాల్సిన విధానం, మన వలన ఇంకొకరికి ఇబ్బంది ఉండకూడదు అనే ఒక మంచి మనసుతో ముందుకు వెళ్ళే విధంగా ఉన్నప్పుడు వాడు ఎదుగుతారు. అబ్రహం లింకన్ అంటే ఒక ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి కొన్ని మంచి విషయాలు. ఒక మాదిగ కులంలో పుట్టిన వ్యక్తి చిన్నప్పుడు తనకు తినడానికి తిండి లేక, ఉండటానికి సరైన ఇల్లు లేక, పేదరికం అనుభవిస్తూ ఇంటింటికి తిరిగి పాచి పనులు చేసి ఇల్లు తుడిచి పొట్టబోసుకుంటూ చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత చదువుకున్న విధానం, అతను పిల్లల్ని ఆడించేవాడు, ఇళ్లలో ఉన్న పిల్లల్ని ఆడించేవాడు. ఆడించడం కోసం ఈ కాలికి ఉన్న బొట్టను వెలికి తాడు కట్టుకుని ఉయ్యాలకు తాడు కట్టి ఇట్లా ఇట్లా ఊపుకుంటూ పెద్ద వ్యక్తి. అట్ ద సేమ్ టైం అతను కరెంట్ లేదు. అమెరికా అంటే యాక్చువల్ పాశ్చాత్య దేశం, చాలా గొప్ప దేశం. అక్కడ ఉంటూ కూడా ఇంట్లో కరెంట్ లేని పరిస్థితుల్లో వీధి దీపాల కింద కూర్చొని చదువుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి తన యొక్క కృషితో, పట్టుదలతో అమెరికాకు ప్రెసిడెంట్ కాబట్టాడు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. మామూలు సాధారణమైన వ్యక్తి అమెరికాకు ప్రెసిడెంట్ అయిన తర్వాత అతను సెనేట్లో, అంటే మనం ఇక్కడ పార్లమెంట్ అంటాం, అక్కడ ఏమంటారమ్మా, అంతేనా? అమెరికాలో ఏమంటారు? సభను. హాయ్ లింకన్ అంటే అఫ్కోర్స్ అది ఇంగ్లీష్ అనుకోండి, మనకు అవసరం లేదు. వెల్కమ్ లింకన్, వెరీ గుడ్ లింకన్, హౌ ఆర్ యూ? మీ నాన్నగారు అప్పట్లో, అబ్బా మీ నాన్నగారు చెప్పులు షూస్ చాలా బాగా కుట్టారు, చాలా బాగా కుడతారు మీ నాన్నగారు చెప్పులు షూస్. నువ్వు కూడా కుట్టేవాడు అనుకుంటారు. వెరీ గుడ్, చాలా సంతోషం. అంటే ఉద్దేశం ఏంటి? ఒక ప్రెసిడెంట్ అయి సభలో ప్రవేశించిన తర్వాత కూడా అతను హేళన చేయాలి అనేది అతని ఉద్దేశం. ఇక్కడ ఒక అమెరికా ప్రెసిడెంట్గా తనకున్న అధికారంతో హేళన చేసిన వ్యక్తిని స్పాట్లో అరెస్ట్ చేయడానికి, లేకపోతే ఇంకేదైనా చేయడానికి అవకాశం ఉంది. బట్ పెద్దల యొక్క విధానం, పెద్దల యొక్క మర్యాద, పెద్దల యొక్క గౌరవం ఎలా ఉంటుంది అనడానికి ఒక నిదర్శనంగా ఆయన వెంటనే హ్యాట్ అంటే క్యాప్ పెట్టుకుంటారు కదా, అది తీసి అలా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వంగి నమస్కారం పెట్టి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు ధన్యవాదాలు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి నిండు సభలో మా నాన్నగారిని మీరు గుర్తు తెచ్చారు, మా నాన్నగారిని మీరు గుర్తు చేసి నాకు ఎంతో సంతోషం కలిగించారు. అయ్యా, ఇప్పుడైనా సరే ఒకవేళ మీరు వేసుకున్న బూట్లు, మీరు వేసుకున్న చెప్పులు ఏదైనా ఇబ్బంది పెడుతున్నట్లయితే ప్లీజ్ దయచేసి నా దగ్గరికి తీసుకురండి, నేను వాటిని రిపేర్ చేసి ఇస్తాను. అసలు ఎంత గొప్ప మాట! ఒక అమెరికా ప్రెసిడెంట్ ఒక వ్యక్తి చెప్పిన మాటకు స్పందించి ఎంత చక్కటి ఆన్సర్ ఇచ్చాడు. హాలంతా దద్దరిల్లిపోయి చప్పట్లు కొట్టారు. ఆ వ్యక్తి ఎవరైతే అన్నాడో అతను తలంచుకున్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనం ఎంత ఎదిగామో అనేది ముఖ్యం కాదు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మహాకవి రాశాడు, మనకి ఈ మధ్య తెలుగు పాటలు మనం వింటూ ఉంటాం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది, కొత్త చిగురు కనిపిస్తుంది. ఆయనకు 64, నాకు 74 ఏజ్ నేను చెప్పేది. సో అది ఎందుకు చెప్తున్నాం అంటే, మేము మా అనుభవాలు ఇలా చాలా ఉన్నాయి కాబట్టి ఈ వయసు వచ్చిన తర్వాత. నేను అచ్చం పల్లెటూరు వ్యక్తిని. మా గ్రామం చెవిటికల్ ఉంది. మా ఊరి భాష కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇవాళ నేను చప్పట్లతో అభినందించాను. ఇప్పుడు మీ పేరు కోపం ఎవరికి ఉంటుందో ప్రేమ ఆ కాసేపే కోపం, తర్వాత అంతా ప్రేమే. ఆ మగవాళ్ళలో ఎక్కువ కోపం ఎక్కడ ఉంటుందంటే, ఎవరికైతే ప్రేమ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కోపం ఉంటుంది. ఆ కోపం ఎప్పుడు వస్తుందంటే ఏదైనా మిస్టేక్స్ జరిగినప్పుడు, కోపాలు కాదు. సో మన ఇంట్లో ఏంటంటే అన్ని విధాలు కరెక్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళ కోపం రాదు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మనం కల్పించుకుని మన బాధ్యత. ఎనీహౌ 20 years తర్వాత కూడా ఈ యొక్క అన్యోన్యమైన దాంపత్యాన్ని చూసి చూడముచ్చటగా ఉంది. మీకు ఒకవేళ మీకు లవ్ మ్యారేజ్ అయితే మా రెడ్డి గారు అప్పుడు ఏంటంటే మేడ మీద ఎక్కి మీకు లైన్ అట్టేసేవాడు అనేది ఒక పాట రూపంగా తెలియజేస్తాను.
17వ సంవత్సరం వయసులో నాకు మ్యారేజ్ అయింది. 20 మ్యారేజ్ అయినాక 2-3 నెలలకి తీసుకెళ్ళాను. పంజాబ్ అటు ఢిల్లీ సైడ్ తీసుకెళ్ళిపోయారు. ఇంకా అక్కడ నుండి మా జర్నీ మొదలైంది. ఇప్పటికి 45 సంవత్సరాలు అయింది. భరిస్తున్నాం. ఆర్మీలో జర్నీ ఎలా ఉంటుందంటే మీ అందరికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మాట్లాడిన మా బావగారికి మాత్రం ఆయనకి అన్నీ తెలుసు. నేను చెప్పిన సైకిల్ మీద నడిపించుకొని 2 పిల్లల్ని నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టుకొని సినిమాకి వెళ్ళాలన్నా బజార్ వెళ్ళాలన్నా సైకిల్ మాకప్పుడు. ఆ సైకిల్ కొనుక్కుంటా కూడా చాలా కష్టంగా ఇన్స్టాల్మెంట్ మీద వచ్చే జీతం మీద 300 జీతం మా పెళ్ళైన కొత్తలు. అదే మేము పిల్లలు చదివించుకుంటాం, తింటాం, తిరగటం చేయటం అన్నీ చేసాం. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు 300 ఎంజాయ్ మనశ్శాంతిగా ఉండేది. ఇప్పుడు కోట్లు వచ్చినా కూడా ఈ జర్నీ అంత ఇదిగా లేదు. చెప్పతారు కూర్చొని పిల్లలు పక్కన బయటకు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడ మాట్లాడమంటారు వీళ్ళందరూ ఈ రామకృష్ణ గారు కానీ నరసరెడ్డి గారు కానీ మీరందరూ కూడా పరిచయం అయ్యారు. మాకు ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా నైట్ అయినా పగులైనా ఎప్పుడు ఫోన్ చేసినా ఒకరికొకరికి కుటుంబంలో కలిసి ఉంటాము. మేము ఆర్మీలో ఎలా ఉండేవాళ్ళం అలాగే ఉన్నాం. అయితే ఈ అమ్మాయి మాత్రం నుంచమ్మాయి, ఈ అమ్మాయి మాత్రం అమ్మాయి మా అబ్బాయి ఇచ్చారు. ఫస్ట్ మాకు అన్నయ్యే మ్యారేజ్. వాళ్ళ అమ్మాయి ముందు కూడా మా మేనమాత పిల్లలు మేము ఇద్దరం. అన్నయ్య బయట ఉంది. అయినా సరే ఈ అమ్మాయి కన్నా ఎక్కువ కూడా నాకు అన్నయ్య ఎక్కువ. వాళ్ళ అమ్మాయి కూడా అసలు మా అబ్బాయి ఇచ్చారు. మేము ఇప్పుడు కూడా పేపర్ల దాకా మేము ఉన్నాం. అదమ్మాయి ఇదమ్మాయి అని ఏదో ఇంకా సొంత మేనమాత పిల్లల దాకా తీసుకుంటాం. అన్నయ్య కూడా అలాగే సంతోషంగా సొంత అన్నజనులాగే ఉంటాయి. ఇంతవరకు అలా నడుచుకుంటూ వస్తున్నాం. ఏ అవసరం వచ్చినా అందరూ ఆదుకుంటారు, సపోర్టింగ్గా వస్తారు. 40 సంవత్సరాల నుంచి ఇప్పుడైనా వదిలితే ఆయనకి చాలా అదృష్టవంతులు అవుతారు. అంటే ఇప్పుడు దాని అర్థం అయితే ముందు తెలుసుకుంటా, ఇప్పుడే తెలుసుకుంటా. కరెక్ట్. కృష్ణ ఏంటి అసలు ఆర్టిస్ట్ ఏముందని ఇప్పుడు 40 సంవత్సరాలు భరిస్తున్నాను సభాపూర్వకంగా చెప్తుంది. 40 సంవత్సరాలు భరించింది కాబట్టి ఇప్పుడైనా కనీసం ఏదైనా మా అన్నయ్యకి ఫస్ట్ ఓటు, మా అన్నయ్యకి ఫస్ట్ ఓటు. చాలా సంతోషం. అంటే రెండు నీకు ఎట్ట వస్తాయి అమ్మాయి? ఒకటే కదా. ఏంటబ్బాయి? ఓ ఇక్కడ లేడీస్ ఎక్కువ ఉన్నారని. జీవితంలో ఇప్పుడు ఓట్ల గురించి అని కాదండి. ఇప్పుడు మానవ జీవితంలో ఒక భార్యాభర్తల బంధం అనేది అది ఎక్కడో పెట్టుకుంటేనే జరిగింది. దాన్ని ఎవరు కూడా ఇప్పుడు పంచభూతాల సాక్షిగా ఈ కళ్యాణం అనేది అది జరిగిన తర్వాత వాళ్ళ మనస్తత్వాలు అనేది ఒకరికొకరు అర్థం చేసుకోగలిగితే ఆ దాంపత్య జీవితం చాలా సుఖంగా జరిగింది. దాంట్లో ఎక్కడైనా సరే అనుమానాలకి కనుక స్థానం కనుక కలిగించామంటే అది ఇక దానికి దాంపత్య జీవితం అన్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అనుకోవడానికి చెప్పుకోవడానికి కొన్ని కథలు, కొన్ని కుటుంబాలు, కొన్ని జీవితాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మానవ జీవితంలో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తేనే కుటుంబం కావడం చాలా కష్టమని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దానికి ఎవరైతే దాన్ని చేయగలుగుతారో ఔన్నత్యంగా ఒకరి మాట ఒకరు అర్థం చేసుకొని జీవించగలిగితే ఒక రైలు పట్టాలు ఎలాగైతే నడుస్తున్నాయో 2 చక్రాలు 2 రైలు పట్టాలు అలాగనే జీవితం కూడా అలాగే కొనసాగింది. దాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది. అర్థం చేసుకోవడంలో కనుక ఎక్కడైనా సరే ఏదైనా తారతమ్యం కనుక వచ్చిందంటే అక్కడ మనస్పర్ధలు ఆటోమేటిక్గా తయారవుతాయి. వాటిని 100% సరి చేసుకోవాలి. ఒకరికొకరు అనుకూలంగా ఉండాలి. దాన్ని మంచి దాంపత్య జీవితంగా ఇతరులకి ఒక ఎగ్జాంపుల్గా ఇవ్వాలి. అంతే. దాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని నా మనవి. థ్యాంక్ యూ. ఓకే, మైక్ అట్టగా పెట్టుకోండి. మీ బామ్మర్ది ఇందాక నుంచి వచ్చిన దగ్గర నుంచి డిమ్ లైట్లో ఉన్నాడు.
మీ బామ్మర్దిని వచ్చి మర్యాద కూర్చోమంటావా లేదా? అచ్చా, ఇప్పుడు చెప్పిన కొన్ని విషయాలు ఇవన్నీ ఇందాక కూడా నేను అదే చెప్పాను. కొంతమంది కొన్ని సర్కిల్లో జీవిస్తారు. కొంతమంది మాట్లాడి 10 మందితో మాట్లాడగలిగే మనస్తత్వం ఉంటుంది. కొంతమందికి మాట్లాడకుండానే వాళ్ళు మౌనంగా ఉంటారు. ఇందులో పబ్లిక్గా ప్రజల్లో వెళ్తే మౌనంగా ఉండే వ్యక్తి వాళ్ళ ఆచరణ ఎలా ఉంటుంది, 10 మందిలో మాట్లాడే మనిషి యొక్క మనస్తత్వం, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ వ్యవహారాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలి. 10 మందితో మాట్లాడితే అది అన్ని చోట్ల కూడా చాలా వరకు అది అనుమానాస్పదాలు కూడా రావడానికి ఆస్కారాలు ఉంటాయి. ఇవన్నీ వీటిని అనేది వీటిని తెలుసుకోవడంలో ఉంది. కొంతమంది మాట్లాడరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, సైలెంట్గా ఉంటారు, వాళ్ళ పనులు అయితే చేసుకుంటూ ఉంటారు అంతే. కానీ ప్రపంచం మొత్తాన్ని గ్రహిస్తూనే ఉంటారు. కాదండి, ఫోటోకి కూడా రాలేదు. మీ బామర్దిని వచ్చి ఒకసారి కూర్చోమనండి. ఆయన ఓన్లీ సంపాదించడం కోసం పుట్టాడు. అతను ఎక్కడ కూర్చున్న 24 గంటల్లో ఒక్క నిమిషం కూడా అతను సంపాదన గురించి మాట్లాడతాడు తప్ప పక్కన ఉన్న భార్య గురించి ఆలోచించడు, పక్కన ఉన్న చుట్టాల గురించి ఆలోచించడు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్? అడగండి. కాదు, మీ బామ్మర్ది గురించి చెబుతున్నా కదా. అది కాదు, ఇప్పుడు చూసారా, ఇప్పుడు వచ్చేసారు కదా, అంటే ఎవరిని ఏ విధమైన డైలాగ్ తో కొట్టాలో ఆ కృష్ణ బాగా తెలుసు. అదే బాగుంది. ఇప్పుడు చూసా నీకు చిన్న కూతురు మేఘాడుతుంది ఆడుతుంది. ఫోన్ ఇందాక కనీసం స్పీకర్ ఇస్తే 2 గంటల సేపు బస్సులు రావాల్సి వచ్చింది. బాగా మాట్లాడు. తమ్ముల ఫస్ట్ రో ఎంత, సెకండ్ రో ఎంత, థర్డ్ రో ఎంత, హౌస్ ఎంత? చూడు మరి అది నేషనల్ డోంట్ టచ్ 88 డబల్ చెప్పు 8 and 88 అలా చెప్పాలి. 5757 ఇతను ఎలిమినేట్ చేయండి, చేతిలో పేపర్ లేవు. 21 కిరణ్ గారి చేతిలో కూడా లేవే. 84 5959 2020 4040 ఓ ఏయ్ ఏయ్ చెకింగ్ వెరీ ఇంపార్టెంట్. ఏయ్ నో మేడం, ఒక్క టికెట్ లోనే 5 నంబర్స్ అవ్వాలి. ఏయ్ అబ్బా లేకపోతే పుస్తకం తీసేసుకోండి. అట్లా కాదు. ఏంటి ఏ టికెట్కి ఆ టికెట్, ఏ టికెట్ చూసుకోండి, ఏ టికెట్కి ఆ టికెటే. 1313 ఎవరైనా సరే ఒక్క నిమిషం కూర్చోరా నువ్వు. అరే వాళ్ళు చెప్తారులే రా నువ్వు. జల్దీ అయిపోయింది. ఏ నువ్వు మూడిట్లో చూసుకొని పెట్టుకోవాలి. 70 6464 3939
డోంట్ డిస్టర్బ్. 6363 6363 సూపర్ శివాజీ గారు మీరు కూడా ఇటు